హాయ్! నేను ఎన్నెల పిట్ట. అందరికీ నమస్కారం. నేను మర్సీ మార్గరెట్. ఈ సంవత్సరం చాలా ఎక్కువ యుద్ధ వాతావరణాన్ని మనం చూసాం. అటు పాలస్తీనా, గాజా నుంచి ఇటు భారతదేశం వరకు కూడా యుద్ధ వాతావరణం కమ్ముకొని మనల్ని అల్లకల్లోలపరిచింది. ఒక రకంగా చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు యుద్ధంలో మరణించడం మనం చూసాం. చాలామంది కుటుంబాలు కోల్పోయారు. మనం ఇక్కడ ప్రశాంతంగా పడుకొని యుద్ధం కావాలని మాట్లాడుతున్న ఎంతోమంది స్వరాల్ని కూడా మనం విన్నాం. కానీ ఏ యుద్ధం కూడా ఒక మనిషిని క్షేమంగా నిలబట్టలేదు. ప్రతి ఒక్కరు కూడా యుద్ధాన్ని కాంక్షించిన వాళ్ళు ఈ ప్రశ్న వేసుకోవాల్సింది, యుద్ధం నిజంగా క్షేమకరమేనా? ఈ ఆలోచన మధ్య నలిగిపోతున్నప్పుడు నాకు ఒక దుఃఖం, శోకం ఆవరించింది. ఆ యుద్ధకాలపు ఆ శోకాన్ని నేను యుద్ధకాలపు శోక గీతం అనే దీర్ఘ కావ్యం రాసేట్టుగా నన్ను ప్రేరేపించింది. నేను రాసిన ఈ దీర్ఘ కావ్యం యుద్ధకాలపు శోక గీతం మీ అందరి ముందు నేను నవంబర్లో దీన్ని ఆవిష్కరించుకున్నాను. ఈ పుస్తకం ఈ బుక్ ఫేర్లో మీకు వెన్నెలపిట్ట స్టాల్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ పుస్తకాన్ని కొనండి. యుద్ధాన్ని ఇష్టపడని ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని చదవండి. ఈ కవిత్వం మీతో మాట్లాడుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. యుద్ధకాలపు శోక గీతంతో మనం ఈ బుక్ ఫేర్, హైదరాబాద్ బుక్ ఫేర్ 19వ తారీఖున మొదలవబోతుంది. అందులో కలుద్దాం. థ్యాంక్ యూ.